ఆప్యాయత చెంది వెళ్ళాడు. అక్కడికి వెళ్ళేటప్పటికీ కుమ్మరివాడు అప్పటికే తన యొక్క కుల వృత్తిని ప్రారంభించి తన పనులు నిమగ్నమై ఉన్నాడు. అక్కడికి వెళ్ళి చూస్తున్న కొలది కూడా తను అలాగే గమనిస్తూ ఉంటే రకరకాలైన పాత్రలను చేస్తా ఉన్నాడు ఆ కుమ్మరివాడు. ఆ పాత్రలు చేస్తున్నాడు. కొన్ని చూడటానికి ముచ్చటగా ఉన్నాయి, వాడుకోవటానికి కొన్ని పనికొచ్చినవిగా ఉన్నాయి. కొన్ని వాడుతూ ఉంటుండగా పిల్లారా ఆ అంచులు వంగిపోవడం, లేకపోతే పాత్ర బాగా అయిన తర్వాత అక్కడ చిన్న చిన్న బీట్లు ఇవ్వడం, లేకపోతే పాత్ర తయారు చేస్తూ ఉంటాడు ఒక్కసారి చేతిలోని ఇరిగిపోవడం, ఇలాంటి మంది కుమ్మరివాడు గమనిస్తున్నాడు. గమనించి మళ్ళీ దానిని ఇది పనికిరాదు, ఈ మట్టి లేదు అని పక్కన పడేయలేదు, దానిని విసిరేయలేదు, లేకపోతే దాన్ని విసర్జించలేదు, దానిని తన పని కొరకు నిరుపయోగం అని తలంచలేదు. తలంచకుండానే అందులో లోపమేమిటో గమనించి గ్రహించి తనకున్న అనుభవాన్ని బట్టి దాన్ని సరిచేసి చక్కని పాత్రలను తయారు చేస్తూ ఉన్నాడు. ఇలా వినండి, దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఆ పాత్రల్లో కొన్ని ఘనతకు, కొన్ని అనగా రాజుల యొక్క గృహంలో, భూస్వాముల యొక్క గృహంలో, అధికారుల యొక్క గృహంలో, పెద్దవారి యొక్క గృహంలో ఆ పాత్రలు ఉపయోగపడటానికి కుమ్మరివానికి అధికారం ఇచ్చాడు దేవుడు. కొన్ని ఘనహీనతకు కొన్ని అనగానే మనలాంటి వారిని కూడా దేవుడు దృష్టిలో పెట్టుకొని కుమ్మరివాని చేత పాత్రలు తయారు చేస్తున్నాడు. మనం రాజులము కాకపోవచ్చు, అధికారులము కాకపోవచ్చు, ధనవంతులము కాదు, భూస్వాములము కాదు, ఐశ్వర్యవంతులము కాదు, వేల కోట్ల రూపాయలు విలువైనవి మన దగ్గర లేవు. కానీ మనము కూడా మనుషులమే బ్రతకాలి. మన ఇంట్లో కూడా మన అవసరాలు తీర్చబడేట కొరకు కొన్ని పాత్రలను ఆ కుమ్మరివాడు దేవుడిచ్చిన అధికారాన్ని, ఆలోచనని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని తెలివితేటలతో వాటిని తయారు చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇర్మియా అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ తన యొక్క వాక్కును కేవలం మాట రూపేణగా కాకుండా క్రియ రూపేణగా ఇర్మియాకు చూపిస్తా ఉన్నాడు. ఆ తర్వాత అంతా గమనించిన తర్వాత ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నేను నీకు అధికారం ఇస్తున్నాను. ఏమధికారం ఇస్తున్నాను? పెళ్ళగించేటక్కను, ఇరుగొట్టేటక్కను, నాటుటక్కను, ఆ నాటిని తీసివేయటక్కను, అది బయట పారవేయటక్కను, మనుషుల చేత తొక్కబడేటక్కను, అగ్నిలో వేసి కాల్చివేయబడేటక్కను నేను నీకు సర్వ అధికారాలను ఇచ్చానని చెప్పేసి దేవుడు కుమ్మరివానితో ఇర్మియాతో మాట్లాడటం మనం పోయిన వారు మనం జ్ఞాపకం చేసుకున్నాం. నాకు చేత కాదు, నాకు రాదు, నాకు అధికారం లేదు, చదువు లేదు, నాకు ధనము లేదు, నాకు సంస్కారం లేదు, నాకు స్నేహితులు లేరు, బంధువర్గం చాలా తక్కువ, సాకులు చెప్తున్నాడు. కానీ దేవుడి యొక్క దృష్టిలో సాకులు పనిచేయలేదు. దేవుడికి తెలుసు ఇది కేవలము ఇచ్చిన బాధ్యత నుంచి తప్పించుకోవటానికి పలుకుతున్న సాకు అని దేవుడికి ఎప్పుడో తెలుసు. అలాగే మోసే సాకు చెప్పాడు. కానీ 5 గ్రంథాలు రాయించడానికి దేవుడు ఆ దత్తివాడైన మోసేను బలపరిచాడు. గొప్ప కార్యాలను దేవుడు తెలియజేశాడు. ఈ భూమి మీదకి ఎన్ని రకాలైన జనులు, ఆ జనాంగానికి మూలకర్త ఎవరో దాని గురించి 5 ఖండాలలో మనం ఆలోచన చేసినట్లయితే స్పష్టమైన ఆధారాలు 5 ఖండాల్లో దేవుడు మోసే ద్వారా రచించి పెట్టాడు. అందుకే మోసేను నత్తివాడైన మోసే అని దేవుడు ఉచ్చరించడానికి ఇష్టపడలేదు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? దైవజనుడైన మోసే అని దేవుడు స్వయంగానే మోసేను పిలిచి మోసేకు ఆ నామధేయాన్ని కలగ చేసి ఆ బిగుతో ఆయన పరిచర్యలో వాడుతున్నాడు. ప్రియరా చెప్పనివ్వండి, కేవలము ఆయన ప్రజలని ఇశ్రాయేలులను వినండి, దేవుని విసర్జించారు, దేవుని మర్చిపోయారు, మందిరాన్ని విడిచారు, గ్రంథం లేదు, ఇంట్లో కుటుంబారాధన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, దైవ సన్నిధి అనేది ప్రతి వారి యొక్క ఇశ్రాయేలు కుటుంబాల్లో కనబడలేదు. ఆయనను దేవుడు సహించాడు, ఓర్చుకున్నాడు, తట్టుకున్నాడు, తర్వాత బాధపడ్డాడు, హృదయంలో నొచ్చుకున్నాడు. మోసేను పిలిచాడు, మోసేకి అధికారాన్ని ఇచ్చాడు. ఏ అధికారాన్ని ఇచ్చాడు? ఈరోజు తెలియదు. వాడి వేగముగా ప్రయాణం చేస్తా ఉన్న ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన శక్తిని మోసేకు దేవుడు ఇచ్చాడు. తర్వాత మోసే ప్రార్థన చేయగా ఆకాశముల నుంచి కూర్చుందండి, మన్నా కూర్చుంది. మోసే ప్రార్థించగా దేవుడిగా ఆకాశముల నుంచి దేవుడు పూరిడి పెట్టెలను కురిపించాడు. మోసే బండతో మాట్లాడమంటే, మోసేను దేవుడు బండతో మాట్లాడమంటే కోపం
తలదించుకుని మోషే ఆ బండను కొట్టగా దేవుని యొక్క మాటకు అప్పటికే లోబడింది. మోషే నోటిలో నుంచి వచ్చే మాట చేతిలో ఉన్న కర్రతో ఆ బండను కొట్టగా ఆ బండ ఏమైపోయిందమ్మా? చీలింది. ఆ బండలో నుంచి నీళ్లు వచ్చాయి. ఇశ్రాయేలులందరూ కూడా దాహార్తిని తీర్చుకున్నారు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించడానికి దేవుడు మోషేను బలపరిచాడు, వాడుకున్నాడు, అభిషేకించాడు, బలపరిచాడు. స్వయంగా దేవుడు 10 ఆజ్ఞలు కలిగిన 2 రాతి పలకలను తన హస్తాలతో రాసి ఆ మోషే తాలూకా నెత్తి మీద పెట్టాడు. ఆ 2 రాతి పలకలను పట్టుకుని సినాయి పర్వతం మీద నుంచి కిందకి దిగి వచ్చిన గొప్ప కృప ఎవరికి ఇచ్చాడండి? నత్తివాడైన మోషేకు దేవుడు ఇచ్చాడు. ఈ ప్రజలందరూ విసిగించేసిన విసుగుదలను బట్టి, ఈ విసుగుదల, ఈ గొనుక్కోవడం, ఈ సనుక్కోవడం, అసూయ పడటము, కుళ్ళుకోవడం, ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, అనాది నుంచి వస్తున్నవే. ఇవన్నీ కూడా మోషే మీద ప్రయోగించారు ఇశ్రాయేలీయులు. అయినా దేవుడు అవన్నీ చూచాడు, మోషేను బలపరిచాడు. ఎంతకని పిల్లలు అక్కడ వాక్యంలో ఉంది కదా, మోషే అంతటి సాత్వికుడట భూమి మీద దేవుడికి కనబడలేదట. ఏంటండి? మోషే అంతటి సాత్వికుడు భూమి మీద దేవుడికి కనబడలేదు. అక్కడ అంటాడు కదా వాక్యంలో, మోషే మిక్కిలి ఏం కలిగిన వాడట? సాత్వికుడు. మామూలు సాత్వికత అంటే సాత్వికము అని అంటే ఏంటి? తగ్గింపు, ఒదిగిపోవడం, తక్కువ స్థితికి ఆయన కిందకంటూ వచ్చేయటం, తన స్థితిని హోదాను పక్కన పెట్టి ఆయన చాలా అట్టడుగు పరిస్థితికి ఆయన వచ్చి ఆయన పరిచర్య కొరకు బలపడిన వాడు, నమ్మదగిన వాడు అనే మాటను జ్ఞాపకం చేసుకున్న మోషే ఆయన పిలుపుకు తగినట్టుగా తన స్థాయిని, అంతస్తులు, అధికారాన్ని, హోదాన్ని ఆయన తగ్గించుకుని కిందకు వచ్చి ఆయన ప్రజలను ఇశ్రాయేలు కొరకు పరిచర్య చేయడానికి ఆయన పిలువబడ్డాడు. అలాంటి మోషే ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలను ద్రోహులారా అని ఒక మాట పలికేశాడు. ఏమాట అండి? ద్రోహులారా. అమ్మ, ద్రోహులారా అన్నమాట. అయ్యా, ద్రోహులారా అనేది ఏ భూతి పదం అండి, ఏ అనరాని మాట అండి. అంత భయంకరమైన భూతి పదం కాదు అది. అన్పార్లమెంట్ ఓడి కాదు అది. కానీ దేవుడు మట్టుకు ఆయన పలికిన ఆ మాటకు దేవుడు నొచ్చుకున్నాడు. దేవుడు మోషేకు వాగ్దానం చేసిన ఆ దేశాన్ని కేవలము మోషేకు చూపించాడు, కానీ మోషేను మాత్రం ఆ ప్రాంతంలోకి, ఆ స్థలానికి తీసుకుని వెళ్ళలేదు, నడిపించలేదు. కేవలం దూరం నుంచి చూడగలిగాడు. తర్వాత ఇర్మియాను వాడుకున్నాడు. ఇర్మియాను దేవుడు బలపరిచాడు, గొప్ప కార్యాలు చేయించాడు, ప్రవక్తలలో ఒక ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. ఇక్కడ మనం చూస్తే దేవుడి పిల్లలు చదువుకున్న భాగంలో ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటున్నాడు, ఎజ్రా ఈయన ఒక ప్రవక్త, ఈయన పేరు శాస్త్రి, ఎజ్రా శాస్త్రి. ఈయన దేవుడి బిడ్డలారా, ఈయన ఒక దేవుని యొక్క పిలుపుని ఇస్తామన్నాడు. ఏమని ఇస్తామన్నాడు? 5వ వచనంలో, అప్పుడు యోధా పెద్దలను, బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సుకు దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకుని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుటకు ఏమైపోయినట్టు మీరు ప్రయాణమైరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణమైరి. అందులో ఎంతమంది ఉన్నారు? గోత్రికులు, యాజకులు, లేవీయులు. ఇక ఈ విషయం తెలుసుకుని వారంతట వారట ప్రేరేపించబడి ఎవరు బలవంతం చేయలేదు, మాట విన్నారు. ఒక పిలుపు వచ్చింది. ఆ చెవంట, ఆ నోటంట, ఈ నోటంట, మొత్తము ఆ నగరంలో లేక పాలెములో లేక ప్రాంతములో లేక దేశములో అది ఆ నోట ఈ నోట ప్రకటింపబడింది. విన్నవారందరూ కూడా వారంతట వారు వచ్చారట. ఎందుకమ్మా వచ్చారు? ఏ కారణం చేత వచ్చారు? దేని కొరకు వచ్చారు? దెబ్బలాంటికి వచ్చారా? పక్కన ఆస్తిని ఎత్తుకుపోవడానికి వచ్చారా? లేకపోతే కట్టబడిన భవనాలను కోలుకొట్టడానికి వచ్చారా? వారిని అవమానపరచడానికి వచ్చారా? బాధపడడానికి వచ్చారా? కాదు. పిల్లల దేవుని యొక్క మందిరము కట్టుట కొరకై వారందరూ కూడా ఏం చేయబడ్డారటండి? ప్రయాణమయ్యారట. ఎక్కడికట? యెరూషలేము పట్టణానికట వారు ప్రయాణమయ్యారట. వారు ప్రయాణం అవడానికి కారణం ఏమిటంటే ప్రేరణ. వారి యొక్క ఆలోచన అంతా ఏంటంటే దేవుని యొక్క మందిరపు పని, నిర్మాణపు పని అక్కడ జరుగుట కొరకు, సహకరించుట కొరకు, మందిరము ఏర్పాటు చేయడం కొరకు. ఒక మాట చెప్పినామండి, దేవుని ఇల్లు, మందిరం అనగా దేవుని యొక్క ఇల్లు, దేవుని ఇల్లు అనబడిన పిలువబడిన మందిరము కట్టుట కొరకు అక్కడ దైవజనులు వచ్చారట. దేవుని యొక్క మందిర పరిచయం చేయడానికి దేవుడు లేవీ వంశానికి ఇచ్చాడు, లేవీలు వచ్చారట. ఇంకేముందమ్మా అక్కడ చూడండి, 12 మంది గోత్రాల
చూడండి ఎంతమంది ఉన్నారు. బెన్యామీన్లు వచ్చారట. ఇంకట యోధావారు, యోధా గోత్రం కూడా ఉంది, యోధావారు వచ్చారట. ఇంకా ఏమండి యాజకులు, లేవీయులు, ఎవరెవరు మనస్సును దేవుడు ప్రేరేపించను వీళ్ళు మాత్రమే కాకుండా మిగతా గోత్రాల్లో ఉన్న ప్రజలకు దేవుడు ఎవరెవరిని ప్రేరేపించాడు, ఎవరెవరిని దర్శించాడు, ఎవరెవరిని కదిలించాడు, ఎవరెవరిని దేవుని యొక్క ఆత్మచేత మందిరపు పని కొరకు ఈ దేవుని బిడ్డలను వారిని తోడుకొని వారిని కదిలించాడు. వారందరూ కూడా మందిరపు పని కొరకు వారు వచ్చారట. మిలిటరీ అలవాటు నేను ఎప్పుడు చూడలేదు, రానివారు కూడా చూద్దామంట ఆ పాఠాలు. ఇల్లు వచ్చిన వారు చెప్తామంటారు. వీళ్ళరా కాపల తుపాకీలతో గంటలు ఈ దేవుని బిడ్డలరా కాపల సరిహద్దుల్లో కాసేవారు ఉన్నారు. తర్వాత వారికి అధికారులు ఉన్నారు. యుద్ధాలు రాకుండా ఎప్పటికీ ఎత్తులకి పై ఎత్తులు వేసేవారు, జ్ఞానులు కలిగిన వారు ఉన్నారు. అక్కడట పూర్వకాలంలో యుద్ధాలకు ఉపయోగించే గుర్రాలు, వాటిని చూసేవారు, వాటికి మేతేసేవారు ఉన్నారు. తర్వాత వాటిని అది కట్టిన స్థలాలను పరిశుభ్రపరిచే పనివారు ఉన్నారు. అని అంటున్నాడు, యుద్ధ భూమిలో ఉండి తుపాకీ పట్టుకొని సరిహద్దులో కాపలా కాస్తూ నిద్రపోకుండా సగం ఆహారం తిని ఆ దోమలలో చలికాలం ఉండండి, వేసవికాలం ఉండండి, వర్షాకాలం ఉండమండి ఈ దేవుని బిడ్డలారా అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కనీసము కొనుకొచ్చిన కొనుక్కుండా నిద్రను ఆపుకొని ఈ దేవుని బిడ్డలు తుపాకీ పట్టుకొని సరిహద్దులు ఎంత కాపలా కాస్తాడో, దేశం యొక్క రక్షణ కొరకు శత్రువులు ఆ దేశంలోనికి రాకుండా తన ప్రాణాలను వంటి సైనికుడు ఎలాగ కాపలా కాస్తాడో, వంటగదిలో వండి గిన్నెలు తూమినాడు, కూరగాయలు కోసినాడు, అక్కడ పశువులు చక్క పెట్టినాడు కూడా అంతే జీతం అంట. అర్థమైందా? ప్రాణాలను వండి చేతిలో తుపాకీ పట్టుకొని అది పాములు, విషసర్పాలు, ఖడ్గమృగాలు, అరణ్యము, అడవు, వర్షము, మంచు, చలో, లేకపోతే వేసవికాలం ఏదైనా అధికారులకు అనవసరం, ఇది ఖచ్చితంగా డ్యూటీ చేయవలసిందే. మన ఒక ఫేస్బుక్ లో ఒక ఫోటో వచ్చింది. పిల్లరా అది వర్షాకాలం, ఆ ప్రాంతంలో భయంకరమైన వర్షాలట. ఆ వర్షాకాలంలో ఎంతవరకు అండి కరెక్ట్ గా గుండెలను మించి ఈ చక్కల వరకు నీరుంది. ఆ పఠాలలో బెటాలియన్లు ఎవరున్నారంటే మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు, మగవారు ఉన్నారు, సైనికులు, ఆడవారు ఉన్నారు. వీళ్ళందరూ కలిపి వీళ్ళు కొంత ఏమి దొరకకపోతే వీళ్ళు తాలూకా నీళ్ళ బాటిల్, వీళ్ళు వస్త్రాలు, ఆ వస్త్రాల తాలూకా బ్యాగులేమో భూమికి తగిలించుకున్నారు ఆడోళ్ళు మొగోళ్ళు. ఎక్కడ ఇటు భూమి మీద కాదు, పోనీ ఆ నీటిలోనే పడవ మీద వారు ఉండి పహారా కాస్తున్నారు, కాపలా కాస్తున్నట్టు కాదు. వారు డ్రెస్ వేసుకున్నారు, సంకల్లో నీరుంది, వెనకట్లేమో వారి బట్టలు, వారి తాలూకవి తినడానికో లేకపోతే తాగటానికో వారి సామగ్రి ఉంది. అది ఆ బ్యాగ్ ఎంత ఉంటుంది, ఆ బ్యాగులు నేను చూశాను ఎంత ఉంటుంది, అది నీపుల మీద ఉంది. ఎంత లోతుల్లో ఈ దేవుడి మీద వారు తుపాకీలలాగా పట్టుకొని కాపలా కాస్తున్నారు. చూడండి ఆ లోపల నీటిలోని ఏ మొసలు ఉన్నాయో, ఏ పాములు ఉన్నాయో, లేకపోతే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కూడా వారు దేశము కొరకు వారు ప్రాణాలను వండి తల్లిదండ్రులను, కుటుంబాన్ని, బిడ్డలను విడిచిపెట్టి వారు అక్కడ కాపలా కాస్తుంటే మనం హాయిగానేమో సంపాదించుకొని తిని హాయిగా మనం నిద్రపోతున్నాం. వారి గురించి ప్రార్థన చేయవలసిన చింత, భారము, బాధ్యత నీ మీద, నా మీద లేవా? ఉన్నాయి. ఇలాగ ఉన్నామంటే మొదటి దేవుడు, రెండవదిగా దేశ సరిహద్దుల్లో శత్రువులు రాకుండా కాపలా కాస్తున్న సైనికులు. ఈ దేవుడి వెళ్ళగా అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ సైనికుల్లో, సైన్యంలో ఉన్న కాపలా కాసేవాడికి అంత జీతము, అక్కడ వంట చేసేవాడికి అంతే జీతం అంట. ఇక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తుపాకీ పట్టుకుని పహారా కాసేవాడికి అంత జీతము, వంటగదిలో గిన్నెలు తోమేవాడికి అంతే జీతం. వ్యత్యాసం లేదు, చిన్న పెద్ద లేదు, తెలుపు నలుపు లేదు, గొప్పవాడి సామాన్యుడు అనే ఇది లేదు, భేదము లేదు. ఇక్కడ గోత్రాలను దేవుడు రాస్తున్నాడు. యూదా గోత్రం వారు, బెన్యామీను గోత్రం వారు, యాజకులు, లేవీయులు, ఇంకా పెద్దలట. వారు మాత్రమే కదట, వారి గోత్రికుల పెద్దలట. ఇంకేముందమ్మా అక్కడ? ఎవరెవరి మనస్సును
దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎవరిని బలవంతం చేయలేదు. అయ్యా బాబు రండి, అమలారా రండి, ఇదిగో పనికి వెళ్దాం, ఫలానా ఇచ్చేద్దామని ఎవరు బట్టి వారు ఎవరంటే పిలవలేదట. బలవంతంగా ఈడ్చుకుపోలేదు, లాక్కుపోలేదు. బలవంతపు పరిచర్య కాదు, బలవంతపు కట్టడపు పని కాదు. వారి గోత్రికులను వారి వారి మనస్సు ఆలోచన చెప్పిన వారు ప్రేరేపించబడిన వారే ఏ పని కూడుకున్నారటండి. వారు దేవుని యొక్క మందిరము కట్టుట కొరకే వారట ఏం చేయబడారట, యెరూషలేమునకు వారు ప్రయాణమైపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరో భక్తి చేయమంటే, పరీక్షలు అవుతున్నాయి, ఎవరో పిల్లల్ని చదవమంటే బలవంతపు చదువు, బలవంతపు భక్తి, బలవంతపు ప్రార్థన, బలవంతమైంది కూడా దేవుని దగ్గర పనిచేయండి. ఎంతకాలం ఉండదు, ఎవరైనా సరే ఉండదు. వీళ్ళరా చూస్తే ఒకలాగా చూడకపోతే ఒకలాగా ఉంటే వీళ్ళేమో దేవుడి దాన్ని సహించడు. వారిని చూసి అంటున్నాడు కదా, వేషధారులను అంటున్నాడు. వేషధారులు అంటే వేషాలు వేసుకునేవారు, రకరకాలైన వేషాలు వేసుకునేవారు. వారి భక్తి, వారి విశ్వాసము, వారి ప్రార్థనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు చూడడు, సహించడు, వినడు, ఆయన సంతకు చేరడు. ఎవరు మట్టికి వారే ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరి భక్తికి కర్త కర్మ క్రియ వారే. వారు ప్రార్థన చేయాలి, మరి ఒకరు ఆ ప్రార్థనకు వారు మారాలి, దేవుడి కార్యాలు చేయాలి, దేవుడి కార్యాలు చేయాలి. కానీ నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఎలాగో రక్షించబడ్డావో, దేవుని చేత ఎలాగో పిలువబడ్డావో, దేవుని చేత ఎలాగ ఏర్పాటు చేయబడ్డావో, అలాగే నీ ఇంట్లో వారి కానీ, నీ బంధువులు కానీ, నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రయాసపడు. సమయం అంటే 2 మాటలు చెప్పు. లేదు, దేవుడు మనందరికీ ఉచితంగా ఇచ్చాడు. ఏంటి ఆయుధము? క్రైస్తవ సమాజానికి దేవుడు ఇచ్చిన ఉచితంగా ఇచ్చిన ఆయుధం ఏంటి అంటే మోకరించడం. ఏం చేయడం అండి? ప్రార్థన చేయడం. దానికి సమయం లేదు, స్థలం లేదు, వసతులు లేవు. నీ ఇష్టం, నీ ఇష్టం. నీ పడక గదిలోనే నువ్వు ప్రార్థన చేస్తావా, లేకపోతే నువ్వు పని చేసుకుంటేనే ప్రార్థన చేసుకుంటావా, మధ్యరాత్రిలో ప్రార్థన చేస్తావా, చీకట్లో ప్రార్థన చేస్తావా, తెల్లవారుజామున ప్రార్థన చేస్తావా, సాయంకాలం ప్రార్థన చేస్తావా, ఉదయం ప్రార్థన చేస్తావా? చాయిస్ ఇస్ యువర్స్. అవకాశం నీదే, కానీ ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోతే కనుక దేవుడు తప్పకుండా దానిని గురించి కూడా నన్ను నిలదీస్తాడు. కానీ ప్రియులారా, ఇక్కడ శాస్త్రి ప్రవక్తలు ఇచ్చిన ప్రవక్తని ఎజ్రా ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ను, ఒక పిలుపును, ఒక వాగ్దానాన్ని అక్కడ ఉన్న ప్రజలకు ఆయన తెలియచేయగా వినవారందరూ కూడా ప్రియ దేవుని బిడ్డలారా ప్రేరేపించబడ్డారట. ముందు ప్రేరేపించబడ్డం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దాసుడు ఇదిగో మందిరంలో పలానా అవసరత ఉంది, అవసరత తీర్చబడాలి, అది చాలా అవసరత ఉంది, తీర్చబడాలి కనుక ప్రార్థించండి, దయచేసి ప్రేరేపించబడడం, సహకరించండి అని పిలిపిస్తాడు దేవుని మందిరంలో అవసరతను గురించి. అప్పుడు వెంటనే కొంతమంది లేకపోతే అక్కడికక్కడ అయ్యగారు నా తరపున, మా కుటుంబం తరపున, లేకపోతే మా తరపున ఇదిగో ఇవ్వండి, 5,000 ఇదిగో 10,000 అవసరతలు తీర్చండి, మందిరపు అవసరతలు అని ప్రేరేపించబడితే వారి హృదయాలు తెరవబడితే ఇవ్వబడతారు. గత కాలం కరోనాకి చాలా ముందు ప్రియ దేవుని వీళ్ళరా పేరు చెప్పండి కానీ ఆయన మీకు తెలియదు, చాలా మందికి కొంతమంది తెలిసాము. కానీ రణస్థలంలో వచ్చి ఇచ్చాను. ఆ సంఘంలోని ఒక ఆయన ఉన్నారు, ఒక మాస్టర్ గారు ఉన్నారు. ఆ మాస్టర్ గారు రిటైర్డ్ అయ్యే సమయం దగ్గర పడిందట. ఈ లోపల మా మందిరము ప్రియదేవుని మళ్ళీ పెంకు మందిరమే ఉండేది, మనకంటే పెద్ద మందిరం పెంకు మందిరమే ఉండేది. అది పెంకులు పోయి ఎక్కడికక్కడ వాసాలవి మన చర్చి కూడా మీదకి ఒకసారి చూస్తే ఇక మొత్తం అన్ని చెదలు పడేస్తాం. ఈ మందిరానికి సర్దడానికి వచ్చినాడు ఉదయానం చూస్తే మొత్తం ఇవన్నీ చదలే ఉంటాయి, రాలిపోయి అలాగే చెదలు పట్టేస్తూ ఉన్నాయి. ప్రార్థన చేయండి, ఇచ్చేయండి అనగానే అక్కడికక్కడ ఒక ఆయన, ఒక మీలాకి ఒక విశ్వాసి, ఒక మాస్టర్ గారు, అయ్యగారు మందిరం పాడే మేము చూస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఇదిగో నా వంతు ఇంత దేవుడు నన్ను ప్రేరేపించాడు, ఇదిగో నా కుటుంబం నుంచి అంత ఆ ప్రార్థన చేయండి అని చెప్పేసి 35 లక్షలు ఇచ్చాడు. ఎంతండి? 35 రూపాయలు కాదు, 35,000 కాదు, ఎన్ని లక్షలు అండి? 35 లక్షలు ఇచ్చాడు. చాలా మట్టుగా డబ్బులతో అవసరం తీరుతుంది. అయితే వీళ్ళరా ఆ మందిరం కడదామని అనుకున్నారట, పూనుకున్నారట. మందిరం కట్టడానికి పూనుకుంటే ఆ డబ్బులు చాలా ఎస్టిమేషన్ ఎక్కువ అవుతుంది. వెంటనే మీద కప్పు తీసేసి, ఈ వాసాలు గట్ట తీసేసి ఐరన్ ట్రస్సులు పెట్టి, ఐరన్ ట్రస్సులు వేసి మీద రాయికి వేసేసి
అవి కనబడకుండా లోపల సీలింగ్ చేసేసారట. ఇప్పుడు వేసవికాలంలోని మీదనున్న ఆ వేడి కూడా రేకుల తాలూకు వేడి కిందకి దిక్కుండా మన నెత్తి మీద ఉన్న దీని మీద సీలింగ్ చేసేసారు కనుక ప్రశాంతంగా చక్కగా అక్కడ ఆరాధనలు, కోడికలు, సభలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. అది జరిగిన తర్వాత ఒకసారి నేను చూసి వచ్చాను. కారణం ఏమిటి అంటే ప్రేరణ. అరే దేవుని కొరకు నేను పరిచయ కొరకు ఇక్కడ పెట్టుబడి పడితే దేవుడు నాకు పరలోకములో నాకు ఆస్తులు సమకూరుస్తాడా అనే ఒకే ఒక కాన్సెప్ట్ ఆలోచనతోటి ఈ దేవుడు వెళ్ళరా ఆయన తన యొక్క ధనాన్ని దేవుని యొక్క మందిరపు బాగు కొరకే ఆయన ప్రేరేపించబడి ఆయన అవసరత తీర్చడానికి ఆయన ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడమ్మా? అక్కడ ఏమని ఉంది? అక్కడ బెన్యామీను పెద్దలను, యాజకులను, లేవీయులను ఎవరెవరి మనస్సు చొప్పున చదవాలి దేవుడు ఏం చేశాడు? ప్రేరేపించెను. వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండి యెహోవా మందిరమును కట్టుట కొరకై ఏమైపోయారట? వారి వారి గ్రామాల నుంచి, పట్టణాల నుంచి యెరూషలేమునకు ప్రయాణమై వచ్చారట. మందిరమును కట్టి మందిరాన్ని బాగు చేసి మళ్ళీ మందిరములో నుంచి దైవ ప్రార్థనలు, దైవ బిడ్డలు వచ్చి ప్రార్థనలు చేయాలి, పాటలు పాడాలి, సంగీతములు వినబడాలి, సాక్ష్యాలు వినబడాలి, అనేక దైవ కార్యక్రమాలు అక్కడ జరుపుపడాలని చెప్పేసి అక్కడ దేవుని యొక్క బిడ్డలట వారందరినట కూడుకొని వచ్చిరని దేవుని యొక్క నామాన్ని బట్టి మనం చూడగలుగుతూ ఉన్నాము. సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము త్వరగా సామెతల గ్రంథము 1వ అధ్యాయం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము చదువుకున్నాం. ప్రియ దేవుని వెళ్ళరా 7వ వచనం నుంచి చదవండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఏటమా? తల్లిదండ్రులు పిల్లలకు పరీక్షలు వచ్చాయని అనగానే మోకరించి ప్రార్థన చేస్తాం. కానీ ఇక్కడ జ్ఞాని సొలొమోను చక్రవర్తి బిడ్డలకు ఏమి కావాలంటే ఏం కలిగి ఉండాలటమ్మా? ఎవరు ఎందటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దేనికి ఆధారము మూలమట? తెలివికి మూలము. యెహోవా యందు పెద్దవారైనా చిన్నవారైనా, ఆడవారైనా మగవారైనా, చదువు వచ్చినా రాకపోయినా ప్రియ దేవుని బిడ్డలారా వారికి జ్ఞానము తెలివితేటలు చదువు వచ్చినంత మాత్రాన మనం పోషించబడతాం, కుటుంబం నడిచిపోద్ది అని అనుకుంటే అలా దానితో పాటు చదువుతో పాటు ఏముండాలి? సొంతంగా తెలివితేటలు, ఆలోచన, గ్రహింపు జ్ఞానం ఉండాలి. అవి లేనోళ్ళు, బుద్ధిహీనులు ఎవడు ఏది చెబుతారని అమ్మేస్తారు. వాడు ఎటు రమ్మంటే అటు పోతారు. చివరికి అది ఏమైపోద్దండి? జీవితము నాశనానికి తప్ప, జీవితము నాశనానికి తప్ప అది మరొక దానికి పనిచేయదు. ఇంకా తిరిగి అనకూడదు కానీ ప్రియదేవుని బిడ్డలారా మరొక దానికి కారణం అయిపోతుంది. ఈ మధ్యన ఎక్కువగా యూట్యూబ్లో వస్తుంది ఒక చక్కటి పాటలు పాడే ఆమె. మీరందరూ చూసారో లేదు కానీ ఆమె తర్వాత ఇంకో సమస్య వచ్చిందని ఆవిడ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువును నమ్ముకున్నాడు. ప్రభువును నమ్ముకున్న తర్వాత కనీసం ఏదో బాధ వచ్చింది, సమస్య వచ్చిందని దేవుని నమ్మేసుకున్నాంలా అని చెప్పేసి అంటే ఆ క్రైస్తవులు అయిపోతారా? క్రైస్తవులు కాదు. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన తెలియని వారు అనుకుంటారేమో కానీ దేవుడు అనుకోవట్లేదు. అలాగని సంఘం కూడా అలాగ అనుకోదు. కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, ప్రతి వారం ఆరాధనకు రావాలి, దైవ కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి, పరిచర్యలు సహకరించాలి, ఆత్మీయముగా ఉండాలి. మనుషులు అనుకుంటే, చుట్టుపక్కల అనుకుంటే వారు కాదు. నీ భక్తి, నీ విశ్వాసం ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకుంటేనే తలస్తేనే నీకు దీవెన, ఆశీర్వాదం. ఆవిడ ఏమైందో తెలియదు. ప్రియదేవుడు ప్రభువును నమ్ముకొని అయిపోయిన తర్వాత ఒక రోజు దగ్గరగా ఒక దోపుడు నిద్ర మాత్రలు మింగేసి 2 రోజుల నుంచి ఇంట్లో నుంచి ఉలుకులేదు, పలుకులేదు, ఇంట్లో నుంచి బయట రావట్లేదు. ఒక అపార్ట్మెంట్లో ఉందట. ఆ చుట్టుపక్కల ఇచ్చేసి పోలీసులకు చెప్పారు. పోలీసులు వచ్చి తలుపులు పగలు కొట్టి తీసేటప్పటికి 2 రోజులు బట్టి ఆ స్లీపింగ్ టాబ్లెట్స్, నిద్ర మాత్రలు మింగిన కారణాన్ని బట్టి మంచులోకి వెళ్ళిపోయింది. ఆవిడ మత్తగా ఎక్కిన తర్వాత మంచం మీద ఎలగపడి ఉందో ఈ పోలీసులు వెళ్ళి ఆవిడ చూసేవారికి అదే పరిస్థితి. హాస్పిటల్కి తీసుకెళ్లారు, వైద్యం చేయించారు. ఆవిడ మళ్ళీ దేవుడు ప్రభు చూపాడు, మళ్ళీ బ్రతికి బట్ట కట్టింది. ఆవిడ చక్కటి పాటలు, సుమారుగా సినిమా పాటలు 4-5 భాషల్లో 3000కు పైగా పాటలు పాడింది. మన క్రైస్తవ పాటలు కూడా పాడింది. ఏం పేరండి ఆవిడ పేరు?
దేవుని నమ్ముకుందట. కానీ ఏనాడు కూడా చర్చికెళ్ళని నేను చూడలేదు. దేవుని గురించి ఒక సాక్ష్యం కానీ ఒక మాట కానీ ఎక్కడన్నా చెప్పడం నేను వినలేదు, నేను చూడలేదు. నాకున్న దీంట్లో చివరికి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆత్మహత్య. కారణం ఏమిటి అంటే ఇంట్లో సమస్య, ఇంట్లో శోధనలు ఉన్న కారణాన్ని బట్టి. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, ఏమంటున్నారు? క్రైస్తవం అంటే పడని వారు ఇష్టం లేని వారు ఏమంటున్నారంటే ఆవిడ మతం మారింది, యేసు ప్రభువు నమ్ముకుంది, అందుకే ఆవిడ బ్రతికేలా తయారని అంటారు. దీన్ని బట్టి ఎవరి నామానికి అవమానం. పబ్లిక్ అయిపోయింది, బాహాటం అయిపోయింది. ప్రియదేవుని వెళ్ళారు. జ్ఞాని సొలొమోను చక్రవర్తి యెహోవా యందు భయభక్తులు కలిగి తెలివికి మూలము. మూర్ఖులు ఏటమా? మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఏం చేస్తారంట? వారిని ప్రోత్సహిస్తారు. వారికి పడదు. ఏంటి పడదు? వారికి ముందే చెప్పాడు దేవుడు. మూర్ఖులు. ఈ మూర్ఖుల కట్ట ఏమవుతుందమ్మా? జ్ఞానము. ఎవరైనా మంచివారు చక్కటి మాటలు చెప్పేవారు, బోధ, ఉపదేశము, ప్రసంగము వారికి ఏం చేయబడదటండి? వారికట అస్సలు పడదట. వారట దాన్ని వ్యతిరేకిస్తారు, తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశం ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. అవి నీ తండ్రి చేసే ఉపదేశము, నీ తల్లి చెప్పే బోధ నీ తలకు సొగసైన మాలికయు, నీ యొక్క కంఠమునకి ఏంటట? హారమునై ఉండును. 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేయకము? ఒప్పకము. పాపులు నిన్ను ప్రేరేపించగా నువ్వు దానిని ఒప్పకము. మరి పలానా దగ్గరికి వెళ్దాం, ఆ పని చేద్దాం, ఈ పని దగ్గరికి వెళ్దాం, ఈ పని చేద్దాం అనే పనికి మాలిన వారు, పాపులు, భయం లేని వారు, దుష్టులు, వారిని నిన్ను ప్రేరేపించేటప్పుడు, బలవంతం చేసేటప్పుడు, ప్రోత్సహించేటప్పుడు నువ్వు వారి చెప్పిన మాటలకు లొంగ, వారి ప్రేరణకు నువ్వు ఆశపడద్దు, ఆవేశపడద్దు నువ్వు. ఎందుకంటే వారు పాపులు, వారి మాటలు పాపపు మాటలు, వారి ఆలోచనలు కీడు కలిగించేవి. ఏమాత్రము కూడా కుటుంబానికి, సంఘానికి, సమాజానికి అవి మేలుకరమైనవి కాదు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ బ్రతుకులు అవి ఏంటంటే పాపం కలిగి చేసేవి, కీడుని కలిగి చేసేవి, అపవిత్రమైనవి. అలాంటి వారి ప్రేరేపణకు నువ్వు ఆశపడదు, నువ్వు లొంగదని జ్ఞాని సొలొమోను చక్రవర్తి మాటలు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏదో ఒక ప్రేరణ కొరకై దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వినండి, ఆత్మఫలాలు, కృపవరాలు చాలా కాలం క్రితం మనం వాటి గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కరికే దేవుడు అన్ని ఇవ్వలేదు. ఒకరు ప్రవచనము చెప్పేవారైతే, ఒకరు స్వస్థపరిచేవారు, ఒకరు కన్నీరు కార్చేవారైతే, ఒకరు మోకరించేవారు, ఒకరు ఉపవాసం ఉండేవారైతే, మరి ఒకరు వివేచన జ్ఞానమును కలిగి బోధించేవారు, ఒకరు నాయకులుగా ఉంటే, మరి ఒకరు అభిషేక్తులు, మరి ఒకరు వాయిద్యము వాయిస్తే, మరి ఒకరు సంఘ కార్యక్రమాల్లో బలముగా వారి దైవజనునికి, సంఘానికి కుడిభుజముగా ఉండి దైవ కార్యక్రమాల్లో ముందుండి నడిపించేవారు. ఇవన్నీ ఒకరికే ఎందుకు ఇవ్వకూడదు? ఇవన్నీ ఒకరికే ఇచ్చి దేవుడు ఎందుకు వాడుకోకూడదు? లేదు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం, ఒక్కొక్క తలంతు దేవుడు ఇచ్చి వారు దేవుని యొక్క పరిచర్య కొరకు వాడబడాలి, ఆయన పరిచర్య విస్తరించబడాలి. దాని కొరకు ప్రేరణ కలుగ చేశాడు దేవుడు, ప్రేరేపించాడు. దాని కొరకే ఏర్పాటు చేయబడ్డాడు. దేవుడు దావీదు దేవుణ్ణి నమ్మాడు. దేవుడికి దావీదు భూమి మీద బ్రతికినంత కాలం ఎలాగ ఉంటే దేవుడు సంతోషపడతాడో అలాగ దావీదు బ్రతికాడు. అందుకే అక్కడ వాక్యంలో ఉంది. అంతక మాటలు చెప్పాలంటే, దావీదు గురించి సాక్ష్యం చెప్పాలంటే, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. హృదయానుసారుడు అని అంటే ప్రియదేవుని వెళ్ళరా. అప్పుడు తమ ఆలోచిద్దాం. అప్పుడు శ్రీని గారు ఉన్నారు, వాళ్ళు కొడుకున్నాడు, సతీష్ ఉన్నాడు, యవనస్తుడు, ఒక చిన్నపాటి ఖాళీగా ఉండుకుంటూ చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, మందిరంలో ఉన్నారు. ఈయనకి ఆ కుమారుడి గురించి ఒక ఆశ ఉంది. నేను ఎప్పుడెళ్ళి కలుస్తాడు, తను ఎంతవరకు వచ్చింది, మనోడు ఏమైనా గవర్నమెంట్ దీనికి ఇదే అవుతున్నాడు అని. ఆ ఇద్దరికి ఒక ఆలోచన ఉంది. ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు, అది స్థిరం కాదు, అది కొంతకాలం అది నచ్చితే ఉంచుతారు, లేకపోతే తీసేస్తారు. కానీ మీలాగా ప్రభుత్వపు ఉద్యోగం ఎప్పుడు ఇచ్చేస్తాడు? అర్హత ఉంది కదా, పెట్టాడు, అప్లికేషన్ పెట్టాడు, ప్రయత్నాలు చేస్తారు. మీరు డిపార్ట్మెంట్లో ఉంటారు కదా, మీకు తెలుస్తుంది కదంటే. ఇంకా ఆ కాగితం పట్లదయ్యారు, ఇంకా పేపర్కి అనౌన్స్ చేయలేదయ్యారు, మేము అనుకుంటున్నాం గారు అంటే ఆయనకు ఒక ఆశ ఉంది.
ఆ తండ్రిగా ఆ కొడుకుల గురించి ఒక ఆశ ఉంది. పిల్లల ఉదాహరణ చెప్తున్నాను, మీకు ఎవరికి పిల్లల గురించి ఆశ లేదని కాదు, నాకు నా పిల్లల గురించి నాకు ఆశ లేదని కాదు. ఆశ, ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన ఉంది. ప్రార్థిస్తున్నారు, ప్రార్థన చేయండి. చాలాసార్లు చెప్పారు ప్రార్థన చేయండి. నిద్ర భార్య భర్తలు చెప్పారు ప్రార్థన మీరు కాదు, మీరు చెప్పినా చెప్పకపోయినా నా డ్యూటీ అది, ప్రార్థన చేస్తున్నాను అని. మనం తొందరపడినట్టుగా ఆయన తొందరపడి కదా, ఆయన సమయం వచ్చేటప్పుడు దేవుడు ఏం చేయాలో అది చేస్తాడు అని చెప్పి చాలాసార్లు మేము మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు మేము చర్చించుకున్నాం. ఎలాగో వీరేవుని బిడ్డలారా, దావీదట దేవుడి యొక్క హృదయంలో ఏ ఆశ పుట్టిందో, ఆలోచన కలిగిందో దేవుడు చెప్పక ముందే దావీదట భూమి మీద దాన్ని నెరవేర్చేవాడట. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఆయన భూమి మీద. దేవుడికి స్తోత్రం. తండ్రిగా శ్రీని గారికి ఆశ ఉంది, కొడుకు మంచి ఉద్యోగస్తుడు, ఆయన కంటే మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి, చక్కగా ఉండాలని ఆశ ఉంది, సత్యం అది. మానవులుగా ప్రతి ఒక్కరికి కూడా మనందరికీ మన బిడ్డల గురించి ఆశలు, ఆలోచనలు, కొన్ని కళలు మనకు ఉన్నాయి. అవి తప్పు కాదు, అవి పొరపాటు అంతకంటే కాదు. కానీ దావీదు యొక్క జీవితం చూస్తే దేవుని తాను యొక్క హృదయం ఎలాగుంది, ఏమి ఆలోచిస్తుందో ఇంకా దేవుడు దావీదుకి చెప్పక ముందే ఆ దావీదట దేవుని బిడ్డలారా భూమి మీద దాన్ని నెరవేర్చేవాడు. అందుకే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడని దేవుని యొక్క లేఖన భాగంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుమారుడైన సొలొమోను చక్రవర్తి రాస్తున్నాడు కదా, మనం చదువుకున్న వాక్య భాగంలో 10వ వచనంలో ఏమంటున్నాడు? నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పకము. అదే పరిశుద్ధులైతేనో, నీతిమంతులైతేనో, సజ్జనులైతేనో, ఆత్మీయులైతేనో, మంచివారైతేనో ఏ విషయాలు చెప్తారమ్మా? అయ్యా ఏ విషయాలు చెప్తారండి మంచివారైతే? చెప్పండి. మంచివారైతే మంచి విషయాలు, భవిష్యత్తుకి, జీవితానికి అవసరమైనవి వారి అనుభవాల్లో నుంచి కొన్ని మాటలను వారు తెలియచేస్తారు. అంటే మాటను బట్టి, ప్రవర్తనను బట్టి, నా జీవితాన్ని బట్టి మంచోడా చెడ్డడా అని మనం గమనించవచ్చు. కొందరు అంటారు, ఒరే నువ్వు నోరు తెరిస్తే, లేకపోతే నువ్వు ఆవులిస్తే నేను పేగిళ్ళకెట్టే రకాలరా. మాటలే విన్నారా లేదా? అంటే వారి అనుభవాలు, అంటే వారి జీవితాల్లో ఎందరినో చూసేశారు. వారు మంచోళ్ళని చూశారు, చెడ్డోళ్ళని చూశారు, పనికొచ్చిన చూశారు, పనికి మాలని చూశారు, సమాజాన్ని ఉద్ధరించిన వారిని చూశారు, పాడు చేసిన వారిని చూశారు, తల్లిదండ్రులకు లోబడి నడుచుకున్న వారిని చూశారు, తల్లిదండ్రులను బాధ పెట్టి రకరకాల ఆనందాలను కలగచేసి వారి సాక్ష్యాన్ని, జీవితాన్ని, కుటుంబపు పరువును రోడ్డు మీద పెట్టే వారిని కూడా చూశారు. అంటే అనుభవంతో పెద్దలుగా వయసును బట్టి, అనుభవాన్ని బట్టి వారు ఆ మాటలు పలకటంలో సందేహమేమీ లేదు, అనుమానం పడవలసింది ఏమీ లేదు. కానీ ఇక్కడ ప్రియదేవుని వెళ్ళలేదు, జ్ఞాని అని సొలొమోను తెలియచేస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, పాపులు నిన్ను ప్రేరేపించగా, నిన్ను ప్రోత్సహించగా, నిన్ను బలవంతం చేయగా నీవు వాటిని ఒప్పకము, వారు చెప్పిన వాటి యందు నువ్వు నడవకమని తెలియచేస్తా ఉన్నాడు జ్ఞాని అని సొలొమోను చక్రవర్తి. ఇలా చెప్పనవ్వండి, మీరు దేని చేత దేవుని బిడలుగా మీరు ప్రేరేపించబడుతున్నారు? దేవుని చేత ప్రేరేపించబడుతున్నారా? లోకం చేత ప్రేరేపించబడుతున్నారా? వాక్యం వినటానికి మీరు ప్రేరేపించబడుతున్నారా? లోకంలో ఉన్న సంఘటనలు చూడటానికి, ప్రవర్తించడానికి ప్రేరేపించబడుతున్నారు? ప్రార్థించడానికి ఇష్టపడుతున్నారా? ప్రార్థనకు సమయం ఇవ్వకుండా ఎక్కువగా లోకములో ఉన్న వాటి కొరకే, గడుపుట కొరకు, వినిటి కొరకు, మాట్లాడేట కొరకు, వాటి కొరకు ప్రయాణం చేయట కొరకే మీరు సిద్ధపడుతూ ఉన్నారు. ప్రేరణ, ఆత్మీయమైన ప్రేరణ, అది దేవుని ప్రేరణ. నీకున్న తలాంతుల్లో దేవుడు నీకు ఇచ్చింది, దానిని నువ్వు ఉపయోగించుకొని వాడబడితే దేవుడు నేను ఉన్నతమైన స్థానానికి ఆత్మీయంగా దేవుడు నిన్ను తోడుకుని పోతాడు. చాలాసార్లు చెప్పాను, సందర్భం వస్తుంది. దినకరన్ గారు ఒక ఉద్యోగస్తుడు, దైవజనుడు కాదు, ఆయన ఉద్యోగస్తుడు. ఆత్మహత్య చేసుకుందామని వెళ్ళిపోతా ఉంటే మీలాంటి వారు ఎవరో ఒక బాబు త్రోవలో కనబడ్డాడు. ఒక్కసారి మందిరానికి వెళ్ళబోయా, దేవుని మందిరానికి అని చెప్పాడండి. పిల్లలు ఆయన తర్వాత చెప్పాడు సాక్ష్యం, నేను క్లియర్గా వెళ్ళలేదు, కానీ ముఖాముఖి వెళ్ళలేదు, కానీ యూట్యూబ్లో నేను విన్నాను. ఆయనట ఆ చనిపోవడానికి వెళ్ళిపోతా ఉంటాడుగా, అటు నుంచి ఎదురుగా వచ్చి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళవయ్యా అని చెప్పిన మాటట ఆయన జీవితంలో ఉన్నట్టు, ఆయన జీవితాంతము ఆ చెప్పిన మాటను ఆ వ్యక్తిని వెతికాడట దినకరన్ గారు. ఆయన చనిపోయే వరకట ఆయన జీవితంలో ఎక్కడ ఆయన తారసపడలేదట. నువ్వు ఒక్కసారి దేవుని యొక్క మందిరానికి
చర్చికి వెళ్ళవయ్యా అని చెప్పిన వ్యక్తి మన జీవితంలో చాలా సంవత్సరాలు ఆయన బ్రతికాడు. ఆయన మరి కనబడలేదట, తారసపడలేదట. ఒక భయంకరమైన ప్రమాదం నుంచి ఆయన తప్పించబడ్డాడు. ఆయన కారు నడిపే డ్రైవరు, ఆయన ముందు డ్రైవర్ పక్కన కూర్చున్న ఆయన కుమార్తె ఇద్దరు కూడా భయంకరమైన ప్రమాదం, లారీ యాక్సిడెంట్లో చనిపోయారు. దేవుని యొక్క కృపను బట్టి దైవజనుడు అనబడిన ఈ దినకరణ గారు దేవుడు తప్పించాడు. చనిపోయే వరకు కూడా దేవుని కొరకు వాడబడ్డాడు, స్వస్థత కార్యాలు చేయబడ్డాడు. దేశ విదేశాల్లో ఆయన పేరు ప్రఖ్యాతులను దేవుడు దాన్ని వ్యాప్తి చేశాడు. ఒకవేళ కానీ దినకరణ గారు ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్ళి చనిపోతే, చెప్పండి, చనిపోతే ఆయన ఎవరో మనకు తెలిసేదా? ఆయన కూడికలు మనం వెళ్ళేవాళ్ళమా? ఆయన పాటలు మనం ఆలకించేవాళ్ళమా? ఆయన స్వస్థతను మన కళ్ళతో మనం చూసేవాళ్ళమా? దేవుని ప్రేరణ, దేవుని ఆలోచన, దేవుని నడిపింపు, దేవుని సంకల్పము, అది ఒక ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన పరిస్థితి అని నీవు నేను మర్చిపోకూడదు. చివరి ఒక మాట, హగ్గై గ్రంథము 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ హగ్గై, హగ్గై గ్రంథము. తీసారా? హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 775 పేజీ పాత నిబంధన నుంచి. జెఫన్యా తర్వాత హగ్గై. హగ్గై గ్రంథం 1వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నా. 13వ వచనం నుంచి. హగ్గై 1:13. అప్పుడు యెహోవా దూత హగ్గై యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. యెహోవా యూదా దేశపు అధికారియకు సయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడకు యెహోజాదాకు కుమారుడైన యెహోషువ మనస్సును శేషించిన జనులందరినీ మనస్సును ఏం చేయగమా? ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దార్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతులు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అక్కడ ఎజ్రాలో మనం చూసే యాజకులు, యూదావారు, బెన్యామీయులు, లేవీయులు, ఇక అనేకులు ప్రేరేపించబడిన వారట. మనస్సులో ప్రేరేపించిన వారందరూనట యెరూషలేములో, ప్రియుల వనమూరుల డెంకర్లు కాదట, యెరూషలేము పట్టణంలో మందిరము కట్టుట కొరకే వారు ప్రేరేపించబడిన వారు అక్కడికి ప్రయాణమైపోయారు. వనపాలు, పారలు, గమేళలు, దాటలు, బొట్టలు, ఎవరెవరు ఏ నైపుణ్యం ఉందో, నిపుణత ఉందో, కర్ర పని వారు సామాన్లు పట్టుకొని, భవనపు నిర్మాణ పనులు కలిగిన వారు, తాపీలు, బద్దలు, గజంబదలు, ఇవన్నీ ఆలు పట్టుకొని, శిల్పకారులు వారి పనిముట్లను పట్టుకొని, వారి నైపుణ్యత అంతా వినండి ప్రియదేవుని పిల్లలు, వారి నైపుణ్యత అంతా ఎక్కడ చూపించడానికి? దేవుని మందిరపు పనిలో చూపించట కొరకట. వారందరూ ప్రేరేపించబడి వారు ప్రయాణమయ్యారని ఉంది. ఇక్కడ హగ్గై కూడా తెలియచేస్తామన్నాడు. ఏమని తెలియచేస్తామన్నాడు హగ్గయి? వారు కూడా 15వ వచనంలో వారు కూడా ఏమటమా? 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టారు. 14వ వచనం చివరిలో ఏం చేయబడిందట? శేషించిన జనులందరి మనస్సును దేవుడు ప్రేరేపించగా మనం దేని కొరకు ప్రేరేపించబడుతున్నాం? ఫంక్షన్ ఉందనుకోండి, ఆదివారం నాడు చాలా మంది సెలవు, అది ఏదో పెట్టుకోవడానికి, కక్క మొక్క పెట్టుకోవడానికి అని చెప్పేసి అని అందుకేమో ఆదివారం నాడు పెట్టుకుంటే మన అందరం కూడా దానికి అనుకోని మందిరం పుట్టింది రక్షించిన దగ్గర నుంచి మందిరానికి వెళ్తున్నాం కదా, ఈ ఒక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమైంది అని అనుకుని నేను చేయించుకొని ఆదివారం నాడు ప్రార్థనకి ఆఖరికి వస్తాం. ఫంక్షన్ అని అనగానే తెల్లారుజామునే 4 గంటలకి లేచిపోయి చలికాళ్ళు ఏ నీళ్ళు ఇట్టుకొని శుభ్రంగా స్నానం చేసేసి, మాకు పెట్ట మనిషి రోడ్డు మీద లేకపోయినా బండి తప్పొద్దో బస్సు తప్పొద్దో ఏమనుకున్నా చేపల బజార్ మీద ఒంటరిగా కాసేపు కూర్చుంటాం. ఇది కాదా?
ఇది కాదా దేవుని సన్నిధిలో నువ్వు చేసిన అపవిత్రత? నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? దేన్ని ప్రేరేపించబడుతున్నావు? దేని కొరకు నువ్వు పిలువబడ్డావు? ఏమి డెంకాడి గ్రామంలో అనేకులు ఉంటుండగా దేవుడు ఎందుకు నిన్నే ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించాడు, నిన్ను పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పనులు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, డ్యూటీ రాకపోకల సహాయం చేస్తున్నాడు. దేనికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు? చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నావు. మనం చేసిన ప్రతి దానిని బట్టి దేవుని దగ్గర లెక్క అప్పగించవలసిందే. ఆయన దగ్గర లెక్క తప్పించుకున్న నరుడట ఇప్పుడు భూమి మీద పుట్టలేదట. ఆయన లెక్కలో నుంచి, ఆయన అకౌంట్లో నుంచి తప్పించుకున్న నరుడు ఇప్పటికీ పుట్టలేదు. వాడు అన్యుడే గాని, ధన్యుడే గాని, ఆత్మీయుడే గాని, అపవిత్రుడే గాని, దేవుడి బిడ్డే గాని, దెయ్యం బిడ్డే గాని, ఎవ్వరు కూడా వారు ఎంత గొప్పవారైనా, ఆస్తిపాస్తులు కలిగిన వారైనా, విద్యావేత్తలైనా, జ్ఞానం కలిగిన వారైనా, దైవ బిడ్డలైనా, దైవజనమైనా, సంఘ పెద్దలైనా, సామాన్యులైనా, సామంతులైనా, ఎవరైనా సరేనట్టు ఆయన లెక్కలో నుంచి తప్పించుకున్న నరుడు ఇప్పటికి భూమి మీద పుట్టలేదు. మళ్ళా అంటున్నాడు, ఇదిగో అలాంటి వారిని తుడిచేయటానికి ఎక్కడ ఏం సిద్ధం చేసేటట్టమ్మా? కళ్ళంలో ఏం సిద్ధం చేసేటట? కళ్ళం శుభ్రం చేయడానికి దేవుడు చేతిలో ఒక చేతిలో ఏముందట? చీపురును, మరొక చేతిలో ఏముందట? చాట. అమ్మ స్త్రీలారా, మీ ఇంట్లో, మీ గృహాల్లో ఏముంది? వాటిని ఎక్కడ పెట్టారు? వాటి తాలూకు అవసరత ఎప్పుడు? ఏం చేస్తున్నారు? మీరు ఉదయం లెగ్గానే ఇల్లు వాకిలంతా తుడిచిన తర్వాత వచ్చిన చెత్త ఆ చీపురితో తుడిచి ఆ చాటల్లోనికి వెత్తి దాన్ని ఏం చేస్తున్నారు? ఎక్కడ పడేస్తున్నారు? ఇంట్లో దాచుకుంటారా? ఒక మూలన పెడతారా? దానికి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారా? దాన్ని తనకి తీసుకెళ్లి మీ విలువైన బీరువాల్లో, అలమరల్లో దాస్తారా? దేవుడు అది తీర్చిపోతూ ఉన్నాడు ప్రతి వారికి కూడా. అందుకే ప్రకటన గ్రంథంలో ఉంటాడు, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చేటట్టు ఆయన దగ్గర ఏముందటమ్మా? జీతం ఉంది. ఆయన దగ్గర జీతం ఉంది. ఎదిగో నేను త్వరగా రాబోచున్నానని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ఈ దేవుని బిడ్డలారా, ప్రార్థన